యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశారు? యూట్యూబ్ అంటే బేసిక్గా వివాన్తో ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు సొసైటీతో పోల్చుకుంటే వీ హ్యాడ్ అర్లీ కిడ్స్ 27కి ఐ వాస్ ప్రెగ్నెంట్ విత్ వివాన్. సో ఎక్కువ నాలెడ్జ్ లేదు, ఫ్రెండ్ సర్కిల్లో ఎవరికి కిడ్స్ లేరు. సో అప్పుడు యూట్యూబ్ ఎక్కువ చూసేదాన్ని, పేరెంటింగ్ గురించి కానీ ప్రెగ్నెన్సీ గురించి కానీ. చూసినప్పుడు ఒక్కొక్కరి స్టోరీ ఒక్కొక్కలాగా ఉన్నప్పుడు మా స్టోరీ కూడా చాలా బాగుంటుంది చెప్పాలి అని అనిపించింది అనమాట. కానీ మన ఇద్దరు జాబ్స్ కిడ్స్ వర్కౌట్ అవ్వదని వదిలేసా. కోవిడ్ టైంలో మళ్ళీ ఆ ఫేజ్ వచ్చింది, మన స్టోరీ చెప్పాలి అని. అప్పుడు ఐ వాజ్ ఇన్ క్రాస్ రోడ్స్ ఏంటంటే యూ హ్యావ్ టు డిసైడ్ నౌ, ఈ రోడ్డా మనం స్టార్ట్ చేస్తే ఇప్పుడు స్టార్ట్ చేస్తాము, లేకపోతే ఇంకా లైఫ్ లాంగ్ అదొక డ్రీమ్ కింద ఒక పక్కన పెట్టేసేయాలి. నా ఉద్దేశంలో ఇఫ్ యూ హ్యావ్ ఎ డ్రీమ్ టేక్ అన్ యాక్షన్. ట్రూ. బట్ ఆ యాక్షన్ తీసుకునే ముందు ఈ రియాక్షన్ ఎట్లా ఒప్పించారు? అంటే మా ఇంట్లో ఓకే అన్నారు, మా 2 days లో డిసైడ్ అయింది ఇదంతా. అంటే ఎందుకంటే మీరు చాలా ఓరియంటెడ్ గా ఒక 4 walls మధ్య డీసెంట్ గా గ్రో అయిన కిడ్, మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే. బట్ ఇక్కడ ఏంటంటే యూట్యూబ్ అనేది సోషల్ ప్లాట్ఫామ్, జడ్జిమెంట్స్ వస్తాయి, తెలియకుండానే సెన్సిటివ్ గా హర్ట్ చేసే మాటలు కూడా కనిపిస్తుంటాయి. బట్ ఇవన్నీ ఆలోచించింటారా? నేను ఎప్పుడు కామెంట్స్ చదవను, ఈ రోజు చదివి డిలీట్ చేస్తాడు, నా వరకు రావు బ్యాడ్ కామెంట్స్.